కార్యక్రమం కేసీఆర్ గారు పెట్టి ఎన్ని అద్భుతాలు సృష్టించిండు. ప్రతి ఊర్లే నర్సరీ, ప్రతి ఊర్లే ఒక ట్రాక్టర్, ప్రతి ఊర్లో ఒక ట్యాంకరు, ప్రతి ఊర్లో బ్రహ్మాండంగా ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో ఒక వైకుంఠధామం, ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం. దేశం లెక్కన ఉన్నాయా అవి? ఏ ఇన్ని సౌలతులు లేవు. అందుకే మనది మనం కితాబిచ్చుకున్నాడు కాదు. తెలంగాణ జనాభా భారతదేశం పరంగా చూసుకుంటే మొత్తం భారతదేశం జనాభా 147 కోట్లు, అందులో మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు బెస్ట్ పంచాయతీలు ఏడున్నాయంటే 30% అవార్డులు గెలుచుకున్న రాష్ట్రం మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. అవు గది కేసీఆర్ చేసిన పని. పట్టణాలు బాగా చేసిండు, పల్లెలు బాగా చేసిండు. ఇలా హైదరాబాద్కి వస్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది. మన చుట్టాలు, మన దోస్తులు ఎంత బాగా మాట్లాడతారు. మీరు ఆ ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తుంటే ఇది హైదరాబాద్ ఆయన, మనం ఏ దేశంలో ఉన్నామా బయట ఎక్కడో ఉన్నామా అని చెప్తారా లేదా మీ పిల్లలు? గట్ల చేసిండు కేసీఆర్ గారు. ఇటు పట్టణాలు బాగా చేసిండు, అటు పల్లెలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, మీ షాద్నగర్లో పరిశ్రమలు తెచ్చిండు, ఇన్ని రకాల పని చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, అభివృద్ధి బాగా చేసిండు. మరి ఎందుకు ఓడిపోయాను? ఎందుకంటే ఒకటే కారణం, మళ్ళా చెప్తున్నా నేను, ఐకమత్యం లేకపోవడమే. తప్పకుండా మీరు ఐకమత్యంగా నడవండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా జిల్లా పరిషత్ గెలవాలంటే షాద్నగరే కీలకం అవుతుంది. రంగారెడ్డి కానీ అటు మహబూబ్నగర్ కానీ షాద్నగర్ కీలకం అవుతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఐకమత్యంతో. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే చూపెట్టినరో ఆడనో ఇన్నో చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి 2028లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనేదే మనందరి కోరిక. ఇలా ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. రాష్ట్రంలో ఇలా ప్రతి రైతు కోరుకుంటున్నాడు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ప్రతి ఆడబిడ్డ కోరుకుంటున్నది తప్పకుండా మాకు కేసీఆర్ గారు ఉంటేనే మంచి జరిగింది, మళ్ళీ మంచి ఆయనే చేయగలుగుతాడని. అట్లాగే పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అని అన్ని లంగ మాటలు చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినారు. అట్లాగే ప్రతి వర్గాన్ని బీసీలను బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామని బొంకితిరి. సర్పంచ్ ఎలక్షన్ల రిజర్వేషన్ ఎంత ఇచ్చిరా? ఆఖరికి బీసీలకు 10 కోవాలన్నా మనం 42 అని చెప్పి కొండంత రాగం తీసి గాడిది పాట వాడితే ఊకుందామా? తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అట్లాగే ఎస్సీలకు మోసం చేసిరు. కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటే 12 పైసలు ఇచ్చినావా? 12 లక్షలు కాదు, 12 పైసలు ఇచ్చిండు ఎవరికన్నా దళితులకు. మరి ఊకుందామా? దళితులకే కాదు గిరిజనులకు ఇస్తా అన్నాడు. మా లంబాడా సోదరులు మొన్న ఎందుకో కానీ తామడాలలో ఓట్లు వేయలే, మాకు ఓట్లు వేయలే మొన్న పోయినసారి. ఏమిటికో కోపం వచ్చింది. దళితులకు దళిత బంధు ఇస్తుండు మాకు ఇవ్వవా అని. తాండాలు గ్రామ పంచాయతీ కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? ఇందిరమ్మ బతుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నారు. ఇందిరమ్మ వాయే, ఆయన ఆమె కొడుకు వాయే, ఇప్పుడు ఆమె మన్మడొచ్చే. మొన్న కేసీఆర్ చేసిండు మళ్ళా తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్, కొత్త మండలాలు చేసింది కేసీఆర్, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసింది కేసీఆర్, కొత్త జిల్లాలు చేసింది కేసీఆర్. ఆ జిల్లాలలో మీ పల్లెలలో అభివృద్ధి తెచ్చింది, సంక్షేమం తెచ్చింది కేసీఆర్. ఇవన్నీ జల్దీ మర్చిపోదామా? మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనమేం రోడ్డు మీద పోయి వాళ్ళ గలబట్టి కొట్టేదేం లేదు. మనం మంచిగా ఆ డబ్బల ఓటేస్తే చాలు. రేపు జిల్లా పరిషత్లో షాద్నగర్లో ఒక్క మండల్ పోకుండా, ఒక్క ఎంపీటీసీ పోకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. అంజన్నకు మొత్తం బీఫామ్లు అప్పచెప్తాం, అంజన్ననే మొత్తం నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మాండంగా గెలిపించుకరండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. తప్పకుండా మీ అందరిని నేను కోరుతున్నా, గెలిచే క్యాండిడేట్లను పెట్టుర్రు. కాకపోతే నా మనిషి నీ మనిషి ఆ దీర్ఘాలు తీసుకొద్దు. గెలుపు గుర్రాలు కావాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అవతల దౌర్జన్యం ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు. ఇలా పొద్దున నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కార్యకర్తల మీదకి ఒకటి కాంగ్రెస్ ఒక ట్రాక్టర్ ఎక్కించిండు. 2 సావు బతుకులు ఉన్నారు లేడీస్, ఒక గంత దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి వాడు మనం కొట్టనేవట్టే, వాడెంబడబడబట్టే, మరి మనం కూడా కొట్లాడుకుందామా? అందుకే నేను అడిగేది, ప్రతిపక్షంలో ఉన్నాం, కలిసిమెలిసి కొట్లాడదాం, తొందరేం లేదు. మంచిగా 2.5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ వెంటనే మంచిగా గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు కొత్తగా వేసుకుందాం. చాలామంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం చేసేందుకు, వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. మంచిగా పైకి రాండి, జిల్లా కమిటీలకు రండి, రాష్ట్ర కమిటీలకు రండి, రాష్ట్ర అనుబంధ కమిటీలకు రండి. మరి కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి. ఉడుకు రక్తం కొట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉరుకులాడుతున్నారు. అన్న మాకు అవకాశం మేము ఉరుకులాడతాం అంటున్నారు. అసొంటోళ్ళకి అవకాశం ఇవ్వండి. గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా అది చేస్తా, ఇందిరమ్మ ఇల్లు రానియకుండా చేస్తా,
నేను ఏ ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచులకు. నీ ఆ ఏ సొత్తా నీ అబ్బా సొత్తా ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తున్నా? యాడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడుతందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నా మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియాడు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చినందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. మీ హక్కులు తెలుసుకోవాలి మీరు. ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏ పని చేయలేదు ప్రభుత్వం. నిన్న మొన్నటిదాకా సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఇప్పుడు సర్పంచులు వచ్చినాక, వార్డు మెంబర్లు వచ్చినాక, ఉప సర్పంచులు వచ్చినాక మీకు హక్కు ఉంది, మీకు బాధ్యత ఉంది. మీ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరు ఏం చేసే అవకాశం ఉండదు. ఐకమత్యంతో పనిచేద్దాం. తిరిగి 10 ఏళ్ళు ఏదైతే పద్ధతిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి బ్రహ్మాండంగా నడుపుకున్నామో, మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కిద్దాం.